నమస్తే పీపుల్. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుంది. అట్లాంటి టైంలోనే ఈ అల్లం పచ్చడి మనకి లైఫ్ సేవియర్లా కనిపిస్తుంది. ఈ పచ్చడి చేసుకోవడానికి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం పట్టదు. అలాగే ఒక్కసారి చేసుకుంటే 5 to 6 months వరకు నిలవ ఉంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇంకా అల్లం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అల్లం 100 grams, చింతపండు 100 grams, బెల్లం 200 grams, ఎండుమిర్చి కూడా 100 grams. ఎండుమిర్చిని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్స్ అండ్ ఒక వెల్లుల్లిపాయ తీసుకోవాలి. ఫస్ట్ 100 grams చింతపండులో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని చింతపండుని మంచిగా ఉడికించుకోవాలి. చింతపండు ఉడికించిన వాటర్ తోనే మనం పచ్చడి మొత్తం చేసుకోవాలి. చల్ల నీళ్లు పోస్తే పచ్చడి పాడైపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 4 to 5 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకొని దానిలో 2 spoons ఆఫ్ ధనియాలు అలాగే 100 grams అల్లం వేసుకొని మంచిగా వేపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోనే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేపుకోవాలి. ఇవన్నీ మంచిగా వేగాక 100 grams ఎండుమిరపకాయలు కూడా దీనిలో వేసుకొని వేపుకోవాలి. ఈ పచ్చడి ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, ఉప్మా, గారెలు దేనిలోకైనా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ పెరుగన్నంలోకి అయితే ఈ అల్లం పచ్చడి పర్ఫెక్ట్ అంతే. ఎండుమిరపకాయలు మంచిగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ లోపల పచ్చడికి కావాల్సిన తాలింపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ కడాయిలో 5 to 6 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా కాగాక తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇంపార్టెంట్లీ ఈ తాలింపు దినుసుల్లో జీలకర్ర వేయకండి. జీలకర్ర ఆల్రెడీ మనం పచ్చళ్ళలో వేస్తాం కదా, తాలింపుల్లో వేస్తే అంత టేస్ట్ రాదు. తాలింపు దినుసులు అన్నీ వేసిన తర్వాత ఇంగువ ఆప్షనల్ అండి, వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ తాలింపు పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి. ఈ లోపల పచ్చడి చేసేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో చింతపండుని ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ని ఫిల్టర్ చేసేసి చింతపండుని మాత్రం మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్లోనే వెల్లుల్లి రెబ్బలు, బెల్లం, తగినంత ఉప్పు, అలాగే ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు ఉడికించిన వాటర్, అవి కూడా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత ముందుగా మనం అల్లం, ఎండుమిరపకాయలు వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువ పోయొద్దండి, కొంచెం కొంచెంగా పోసుకుంటూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. పచ్చడి ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుంది. తాలింపు చల్లారిపోయిన తర్వాత ఈ పచ్చడి మొత్తం తాలింపులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ పచ్చడికి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువైనా ఏం కాదు. ఈ పచ్చడి మొత్తాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దగ్గర 6 months పై వరకు నిలవ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పచ్చడిని తీసుకొని వాటర్ మిక్స్ చేసుకొని హ్యాపీగా మన ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కాశ్విన్ అండ్ మామ్ డైరీస్. అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.